హాయ్ ఎవ్రీవన్. రైల్వేస్కి సంబంధించి ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మనకి ఇప్పుడు షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ నోటిఫికేషన్ జూలై 30th నుంచి అవైలబుల్గా ఉంటుంది. సో అదే రోజు మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ కూడా సబ్మిట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో ఇది చాలా హ్యూజ్ నోటిఫికేషన్. ఓవరాల్గా 7,900+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో జేఈ సిలబస్ ఏంటి, అలాగే ఈ ఎగ్జామ్ అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ ఏంటి కేటగిరీ వైజ్గా, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అంటే CBT1 ప్యాటర్న్ ఎలా ఉంటుంది, CBT2 ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అలాగే ఎగ్జామ్ డేట్స్, ఇలా ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. సో ఎవరైతే సీరియస్గా ఆర్ఆర్బీ జేఈ క్రాక్ చేద్దామని అనుకుంటున్నారో ఈ వీడియో తప్పకుండా చూడండి, మీకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీరు ఆర్ఆర్బీ జేఈ క్రాక్ చేయడానికి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నట్టయితే మేము CBT2 కోచింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ మేము మెకానికల్ అండ్ ట్రిపుల్ ఈ బ్రాంచెస్తో స్పెషల్ బ్యాచెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో వాటి యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు ఈ స్లైడ్లో చూడొచ్చు. సో CBT2 టెక్నికల్ స్పెషల్ బ్యాచెస్ అనేవి August 1 నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2 బ్రాంచెస్తో స్టార్ట్ చేస్తున్నాం. మెకానికల్ అండ్ ట్రిపుల్ ఈ బ్రాంచెస్తో మనకి CBT2 టెక్నికల్ స్పెషల్ బ్యాచెస్ ఉంటాయి. అయితే ఈ టెక్నికల్ స్పెషల్ బ్యాచెస్లో కోర్స్ డీటెయిల్స్ ఏంటి అంటే మీకు కంప్లీట్ వీడియో లెక్చర్స్, టెక్నికల్ సిలబస్ అంతా కవర్ చేసే విధంగా ఉంటుంది. అలాగే స్మార్ట్ అప్రోచెస్, ఎగ్జామ్ ఓరియంటెడ్ స్ట్రాటజీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలాగే ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాము. టాపిక్ వైజ్ మాక్ టెస్ట్లు ఉంటాయి, ఫుల్ అండ్ మాక్ టెస్ట్లు ఉంటాయి. అలాగే అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. అలాగే ఈ కోర్సు, ఈ టెక్నికల్ కోర్స్ ఏదైతే ఉందో నాట్ ఓన్లీ ఫర్ ఆర్ఆర్బీ జేఈ, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ SSC JEE ఆల్సో. SSC JEE కాకుండా మీకు ఏంటంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి అటెంప్ట్ చేసే విధంగానే ఉంటుంది. సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఆర్ఆర్బీ జేఈ రిక్రూట్మెంట్ 2024 ఓవర్వ్యూ చూసినట్టయితే సో మనకి కండక్టింగ్ అథారిటీ ఆర్ఆర్బీ. సో మనకి ఏ పోస్టులు ఉన్నాయంటే ఈ నోటిఫికేషన్లో జేఈ జూనియర్ ఇంజనీర్ ఐటీ, అలాగే డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, అలాగే కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఈ పోస్టులు ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 7,951. ఓకే, ఇది ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామినేషన్. ఓకే, మనకి అప్లికేషన్ అప్లై చేసుకోవడం 30th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. అదే రోజు మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తారు జోనల్ వైజ్గా. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 29th August 2024. సో ఆర్ఆర్బీ జేఈ 2024 సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందంటే ఫస్ట్ వాళ్ళు CBT టెస్ట్ 1 కండక్ట్ చేస్తారు. ఎవరైతే CBT1 క్వాలిఫై అవుతారో వాళ్ళకి CBT2 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో మీకు జాబ్ అనేది CBT2లో వచ్చిన స్కోర్ బట్టి మీకు ఫైనల్ సెలక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఆఫ్టర్ సెలెక్టింగ్ ఇన్ CBT2 మనకి ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఫాలోడ్ బై మెడికల్ ఎగ్జామినేషన్ అనమాట. సో దిస్ ఇస్ ద సెలక్షన్ ప్రొసీజర్ ఆఫ్ ఆర్ఆర్బీ జేఈ 2024 నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అంటే షార్ట్ నోటిఫికేషన్ జూలై 22nd రిలీజ్ చేశారు. అండ్ ఆర్ఆర్బీ జేఈ 2024 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకి 30th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. అదే రోజు మీకు ఫుల్ లెంత్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది. ఓకే, అండ్ రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 29th August. అండ్ ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఇదే. CBT1 ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది, CBT2 ఎప్పుడు ఉంటుంది, రిజల్ట్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మనకి వాళ్ళు నోటిఫై చేయబోతున్నారు. ఫుల్ లెంత్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటే మీరు 3 years డిప్లొమా ఇన్ రెలవెంట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో చేసి ఉండాలి. అంటే మీరు డిప్లొమా కంప్లీట్ చేసేసి ఉండాలి. లేదా మీరు BE ఆర్ బీటెక్ ఇన్ రెలవెంట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఉన్న యు ఆర్ ఎలిజిబుల్. అంటే బోత్ డిప్లొమా అండ్ బీటెక్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ ఆర్ఆర్బీ జేఈ. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆఫ్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. ఓకే, డిప్లొమా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరు కూడా ఆర్ఆర్బీ జేఈ 2024 రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ కాదు. ఓకే, చాలా. సో నెక్స్ట్ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. సో ఫస్ట్ ఏజ్ లిమిట్తో స్టార్ట్ చేసినట్టయితే యాజ్ ఆన్ January 1, 2024 ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ అప్లై చేయకుండా మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 years అండ్ మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 33 years. ఓకే, సో ఏజ్ రిలాక్సేషన్స్ అప్లై చేస్తే ఇక్కడ కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఎంత అన్నది ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు కమ్యూనిటీ వైజ్గా మీ రిలాక్సేషన్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ స్లైడ్లో కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి చూడండి. అండ్ అలాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ వాళ్ళు కేటగిరీ వైజ్గా వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఆల్రెడీ ఇంటర్నల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఒక ఏజ్ రిలాక్సేషన్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో మీరు ఏ కేటగిరీ కిందకి వస్తున్నారో సో మీ ఏజ్ రిలాక్సేషన్ ఎంత అన్నది చెక్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ఒక పోస్ట్ వైజ్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయంటే సో చూడండి ఆర్ఆర్బీ జేఈ అండ్ అలాగే డిఎంఎస్ అండ్ అలాగే CMA కలిపి 7,934 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, మెటలర్జికల్ సూపర్వైజర్ అండ్ అలాగే కెమికల్ సూపర్వైజర్ 17 వేకెన్సీస్ ఉన్నాయి. ఓవరాల్గా అన్ని వేకెన్సీస్ కలుపుకుంటే 7,951 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే జేఈకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, డిఎంఎస్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, CMAకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది క్లియర్ కట్గా షార్ట్ నోటిఫికేషన్లో రిలీజ్ చేయలేదు. వన్స్ ఫుల్ లెంత్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు జోనల్ వైజ్గా కూడా అలాగే కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా మనకి క్లారిటీ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది చూద్దాం. సో ఈ నోటిఫికేషన్లో ఫస్ట్ మనకి CBT1 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఓకే, CBT1 ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందంటే సో మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి CBT1లో.
సో 100 క్వశ్చన్స్కి మనకి 90 minutes డ్యూరేషన్ ఇస్తారు. అండ్ CBT1 యొక్క సిలబస్ ఏంటి అంటే సో మ్యాథ్స్ నుంచి 30 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 15 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కలిపి 100 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి 90 minutes డ్యూరేషన్ ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ప్రతి రాంగ్ రెస్పాన్స్కి మీకు 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనం CBT2 ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్టయితే సో JEE యొక్క ఫైనల్ సెలక్షన్కి CBT2లో మీరు స్కోర్ చేసిన మార్క్సే ఇంపార్టెంట్. సో CBT1 మార్క్స్ కన్సిడర్ చేయరు, CBT2లో స్కోర్ చేసిన మార్క్సే ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి, 120 minutes డ్యూరేషన్ ఉంటుంది. సిలబస్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ నుంచి 15 క్వశ్చన్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి 15 క్వశ్చన్స్, కంప్యూటర్ అప్లికేషన్ బేసిక్స్ నుంచి 10 క్వశ్చన్స్, ఎన్విరాన్మెంటల్ అండ్ పొల్యూషన్ బేసిక్స్ నుంచి 10 క్వశ్చన్స్, అండ్ అంటే మనకి రీజనింగ్, ఆప్టిట్యూడ్ ఇవన్నీ కూడా కొన్ని కవర్ అయిపోతాయి ఇందులో. నెక్స్ట్ టెక్నికల్ ఎబిలిటీ నుంచి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో మీకు 150 క్వశ్చన్స్లో 100 క్వశ్చన్స్ మీ టెక్నికల్ సిలబస్సే ఉంటుంది అనమాట. సో రిలవెంట్ డిసిప్లిన్ నుంచి మీకు 100 క్వశ్చన్స్ టెక్నికల్ సిలబస్ నుంచే మీకు క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇది ఎవరైతే టాప్ చేస్తారో వాళ్ళకే ఫైనల్ సెలక్షన్ అనేది అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో మీ ఇక్కడ కూడా రాంగ్ రెస్పాన్సెస్కి 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఓకే, ఇది CBT2 ఒక ఎగ్జామ్ ప్యాటర్న్. సో నెక్స్ట్ మనకి RRB JEE 2024 ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి జూలై 30th నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అండ్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు ఉండాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటో చెప్తాను చూడండి. మీరు పాస్పోర్ట్స్, మీకు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో JPEG ఫార్మాట్లో ఉంచుకోండి. సో అది 240 KB సైజ్ ఉండాలి మ్యాక్సిమమ్. అలాగే నెక్స్ట్ ఒక గవర్నమెంట్ ID కార్డు అనేది ప్రూఫ్ ఉండాలి, అంటే ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డు, అది కూడా JPEG ఫార్మాట్లో 500 KB మ్యాక్సిమం సైజ్ ఉండాలి. నెక్స్ట్ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, ఇంక్లూడింగ్ మార్క్ షీట్స్ ఆఫ్ 10th క్లాస్, 12th అండ్ గ్రాడ్యుయేషన్. మీరు డిప్లొమా అయితే 10th అండ్ డిప్లొమా, మీరు గ్రాడ్యుయేట్ అయితే 10th, 12th అండ్ బీటెక్. ఈ సర్టిఫికేట్స్ కూడా మీరు స్కాన్ చేసి పెట్టుకోండి, అవసరమైతే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సిగ్నేచర్ కూడా మీరు ఒక వైట్ పేపర్ మీద సైన్ చేసి ఒక JPEG ఫార్మాట్లో సేవ్ చేసి పెట్టుకోండి. దాని ఒక ఫైల్ సైజ్ ఎంత ఉండాలంటే 240 KB ఉండాలి. అప్లై చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అవసరం పడతాయి మనకి. సో నెక్స్ట్ ఏంటంటే అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుందంటే అన్రిజర్వ్డ్ స్టూడెంట్స్కి 500 రూపీస్ ఉంటుంది, SC ST మైనారిటీస్ అలాగే EWS స్టూడెంట్స్కి 250 రూపీస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, PWD అలాగే ఫీమేల్ అలాగే అదర్స్కి 250 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ శాలరీ ఎలా ఉంటుంది. సో RRB JEEకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఫస్ట్ వాళ్ళు ట్రైనింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ ట్రైనింగ్లో మనకి ఎంత శాలరీ వస్తుందంటే బేసిక్ పే మనకి 35,400 ఉంటుంది, DNS అలవెన్స్ 31% ఆఫ్ ది బేసిక్ పే 10,900 వరకు ఉంటుంది, టోటల్ 46,000. ఓకే, డిడక్షన్స్ లేకుండా. ఇంకేమైనా డిడక్షన్స్ ఉంటే డిడక్ట్ అవ్వచ్చు. ఇది మీకు ట్రైనింగ్ పీరియడ్లో పే చేసే శాలరీ. నెక్స్ట్ ఆఫ్టర్ ట్రైనింగ్ పీరియడ్ మీ కంప్లీట్ శాలరీ డీటెయిల్స్ అనేది స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. సో మనకి బేసిక్ పే 36,500లో మీరు ప్లేస్ అవుతారు. ఓకే, నెక్స్ట్ DNS అలవెన్స్ 11,300 సంథింగ్ ఉంటుంది, అలాగే HRA, ఓకే, HRA 9,800 సంథింగ్ ఉంటుంది, అలాగే ట్రావెల్ అలవెన్సెస్ ఇస్తారు 4,700. ఓవరాల్గా మనకి గ్రాస్ ఇన్కమ్ 62,300 వరకు వస్తుంది. సో అలాగే మనకి డిడక్షన్స్ ఉంటాయి కదా, శాలరీ డిడక్షన్స్, ఇన్కమ్ ట్యాక్స్ అని, ప్రొఫెషనల్ ట్యాక్స్ అని, మిస్లేనియస్ ట్యాక్స్ అని. సో వీటి నుంచి మనకి ఒక 7,000 వరకు మనకి కటింగ్ అయిపోతే ఓవరాల్గా నెట్ హ్యాండ్ అంటే టేక్ హోమ్ మీకు 55,000 వరకు మీ శాలరీ అయితే వస్తుంది. ఇది ఆఫ్టర్ ట్రైనింగ్ పీరియడ్ మీకు వచ్చే శాలరీ. సో ఎవరైతే RRB JEE కోసం వెయిట్ చేస్తున్నారో అలాగే డ్రీమ్ ఉందో సో ఈ శాలరీ ప్యాకేజ్ కూడా చూసుకోండి. సో నెక్స్ట్ ఎవరైతే RRB JEE సెలెక్ట్ అవుతారో మీ నెక్స్ట్ ప్రమోషన్స్ ఎలా ఉంటాయంటే సో మీరు JEE కింద ప్లేస్ అయిన తర్వాత సో మీకు నెక్స్ట్ వచ్చే ప్రమోషన్ సెక్షన్ ఇంజనీర్ కానీ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ కానీ. సెక్షన్ ఇంజనీర్ లేదా సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అవడానికి కనీసం ఒక 10 years వరకు పడుతుంది. సో తర్వాత మీకు నెక్స్ట్ ప్రమోషన్ ఏంటంటే అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, తర్వాత డివిజనల్ ఇంజనీర్, తర్వాత సీనియర్ డివిజనల్ ఇంజనీర్. ఓకే, సో మీరు ఒక 22-25 years మధ్యలో జాయిన్ అయితే ఆల్మోస్ట్ మీ కెరియర్ ఎండింగ్కి మీరు సీనియర్ డివిజనల్ ఇంజనీర్ స్థాయికి వెళ్ళొచ్చు. ఓకే, సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ RRB JEE 2024 నోటిఫికేషన్. సో వన్స్ ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నేను కంప్లీట్ డీటెయిల్స్తో మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ఎవరైతే RRB JEE సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మీకు 3 months అలాగే 6 months టెక్నికల్ స్పెషల్ బ్యాచెస్ ఉన్నాయి. సో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ డిస్ప్లే చేసిన నెంబర్స్ కాల్ చేసినట్టయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే మేము చేసే కంటెంట్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం స్టే ట్యూన్ టు ఈసెట్ పోర్టల్.